మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. అసలేం జరిగిందనేదైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు మళ్ళీ సర్జరీ అయితే జరిగింది. అసలేం జరిగింది, ఏం కథ, ఏందనేది ఈ వీడియోలో చెప్తాను. నాకు సర్జరీ జరిగిన తర్వాత 6వ రోజైతే మళ్ళీ హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాము. సర్జరీ జరిగిన రోజైతే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు హాస్పిటల్ చూపిస్తూ మీతో అయితే మాట్లాడుతున్నాను. 2 మంత్స్ బ్యాక్ సి సెక్షన్ అయిందనేదైతే మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు అది కాకుండా మరో సర్జరీ అయితే 6 డేస్ కింద అయితే జరిగింది. అసలు ఎలా తట్టుకోగలిగానో నాకే అర్థమైతే అయితలేదు. అసలు మా ఫ్యామిలీలోనే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. మా అమ్మకేమో ఫస్ట్ చెయ్యి ఇరిగింది, తర్వాత నాకు సి సెక్షన్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో సర్జరీ. సి సెక్షన్ అనేది అయితే చాలా లేడీస్కి అయితే కామన్ అనే అనుకోవచ్చు, అదైతే పర్లేదు. కానీ మళ్ళీ సర్జరీ అంటే వామ్మో ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. మొన్ననే 2 మంత్స్ బ్యాకే అలా అయింది, మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ అంటే వామ్మో ఎలా తట్టుకోగలిగానో. అసలు నాకు ఎందుకు సర్జరీ చేశారు అంటే, నాకు 24 అవర్స్ స్టమక్ పెయిన్ అయితే వచ్చింది. దానివల్ల సర్జరీ అయితే అయ్యింది. టాబ్లెట్స్ వల్ల అయితే అదైతే మానదని అయితే చెప్పారు. అందుకే సర్జరీ అయితే చేశారు. లాప్రోస్కోపీతో అయితేను హోల్స్ పెట్టి చేశారు. హోల్స్ పెట్టి చేయటం వల్ల నాకైతే అంత పెయిన్ అయితే అనిపించలేదు. కుట్లతో అయితే కుట్లు అయినట్లయితే చచ్చిపోయేదాన్ని అనుకుంటా ఆల్మోస్ట్. కానీ హోల్స్ పెట్టి చేశారు కాబట్టి అంతగా అయితే పెయిన్ అయితే అనిపించలేదు. అసలు ఆపరేషన్ అనగానే నాకైతే ఫుల్గా ఏడుపు అయితే వచ్చేసింది. అసలు ఏంటి మళ్ళీ ఆపరేషన్ అనేసి అయితే ఫుల్ భయపడ్డాను. ఆపరేషన్ చేయకుండా మెడిసిన్ వాడితే తగ్గదా అంటే, ఆపరేషన్ చేయకపోతే ప్రాణాల మీదకే ప్రమాదం అనేసి అయితే డాక్టర్ గారు అయితే చెప్పారు. లోపల పేగు పెద్దగా ఉబ్బి నల్లగా కుళ్ళిపోయిందంట. అసలు ఈ పెయిన్ని నేను 3 డేస్ అయితే తట్టుకున్నాను. బుధవారం 3వ తారీఖు నైట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. శుక్రవారం వరకు కూడా అలాగే ఉన్నాము, 5వ తారీఖు వరకు కూడాను. ఇంకా 5వ తారీఖు మధ్యాహ్నం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కానింగ్ అయితే తీశారు. అక్కడ 24 గంటల కడుపు నొప్పి కింద అయితే చెప్పారు. ఇంకా అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి, ఆరోగ్య హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక్కడ సార్ దగ్గరికి వచ్చి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూపించాక 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్ అయితే చేయాలి, లేకపోతే ప్రాణాల మీదకే ప్రమాదం అన్నాక మేము ఇంకా ఆలోచించకుండా అలానే ఫుల్గా ఏడ్చుకుంటూ ఇంకా అలాగే అనేసి అయితే ఇక సర్జరీకి అయితే ప్రిపేర్ అయితే అయ్యాను. ఇంకా సేఫ్గా బయట అయితే పడ్డాను. ఇంకా అక్కడే 3 డేస్ అయితే ఉన్నాము. 3rd రోజు అయితే ఇంటికైతే పంపించేశారు. ఇంకా 3rd రోజు అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకెనీవే ఏదో